జిల్లాలో ఉద్రిక్తత ఏర్పడింది. కాణిపాకం ఈవో కార్యాలయం ఎదుట ఆలయానికి సంబంధించి ఉభయదారులు ధర్నా నిర్వహించారు. ఆలయ ఈవో చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాణిపాకం ఆలయ కార్యక్రమాల్లో ఆలయ ఈవో చైర్మన్ ఉభయదారులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధార్ కార్డు కావాలా ఎంతమంది ఆధార్ కార్డు పెట్టారు? ఇక్కడున్న ప్రతి ఒక్క విద్యార్థి చైర్మన్ లేదా 14 గ్రామాల్లో ఇక్కడ ఎవరు లేదా? ఈవో చైర్మన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాణిపాకం చరిత్ర గ్రంథాన్ని సీఎం జగన్ దగ్గర ఆవిష్కరించడాన్ని ఉభయదారులు తీవ్రంగా విమర్శించారు. ఆ గ్రంథంలో ఉభయదారుల ప్రస్తావన లేదని వారు అంటున్నారు. కాణిపాకం అభివృద్ధి చెందడానికి ఉభయదారులు ఎంతో కృషి చేశారన్నారు. ఉభయదారుల ఉనికి లేకుండా చేయడానికి ఈవో ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఈవో క్షమాపణ చెప్పాలని, వెంటనే ఆయనను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అంతవరకు ధర్నా విరమించేది లేదని ఉభయదారులు స్పష్టం చేశారు. ఇక్కడున్న ప్రతి ఒక్క విద్యార్థి చైర్మన్ లేదా 14 గ్రామాల్లో ఇక్కడ ఎవరు లేదా? ఉభయదారుల ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ ఇస్తారు. మనోహర్, కాళీపాకము ఈవో అదేవిధంగా చైర్మన్ ఇద్దరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగదారులు ఈవో కార్యాలయం వద్ద ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. ప్రధానంగా నిన్నటి రోజున ఈవో చైర్మన్ ఇద్దరు కూడా కాణిపాక ఆలయానికి సంబంధించిన ఒక గ్రంథాన్ని సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించినటువంటి నేపథ్యంలో ఆ గ్రంథంలో ఉభయదారులకు తగిన పాత్ర కల్పించలేదనేటువంటి ఒక అంశం పైన వారందరూ కూడా ఉభయదారులు కలిసి ఈవో కార్యాలయం వద్ద ధర్నా దిగినటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో ఈవో కావచ్చు, అదేవిధంగా చైర్మన్ కావచ్చు, ఇద్దరు కూడా ఉభయదారులకు తగిన ప్రాధాన్యత కల్పించకుండా ఏకపక్షంగా ఇద్దరు కూడా వ్యవహరిస్తున్నారనేటువంటి ఒక ప్రధానమైన ఆరోపణ నేపథ్యంలో వీరు ఇవాళ ధర్నాలు దిగుతున్న పరిస్థితి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే దాదాపు 40 గ్రామాలకు చెందినటువంటి ఉభయదారులు ఎక్కడింటో ఆలయ అభివృద్ధిలో పాత్ర కూడా ఎంతో ఉందనేటువంటి ఒక అంశం పైన గ్రామాలకు చెందినటువంటి ఉభయదారులు సరిగా సక్రమంగా ఆ కార్యక్రమంలో కూడా అధిక ప్రాధాన్యత కల్పించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉభయదారులు నిర్వీర్యం చేస్తున్నటువంటి ఒక అంశం పైన ఇవాళ ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. నిన్నటి రోజున ముఖ్యమంత్రి ఆవిష్కరించే గ్రంథంలో కూడా ఆలయ చరిత్రను మొత్తం కూడా ప్రింట్ చేశారు. ఆ ప్రింటింగ్ లో ఉభయదారుల పాత్ర కూడా వారికి కనపడలేదా అనేటువంటి అంశం పైన కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి మనం ముఖ్యంగా ఈవో కావచ్చు, చైర్మన్ కావచ్చు, వీరిద్దరూ కూడా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఈవో పైన వెంటనే చర్య తీసుకోవాలి, ఆయన క్షమాపణ చెప్పాలి అనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ తోనే ఇవాళ ఉభయదారులందరూ కూడా కొంత ఆవేశంగా ధర్నా థ్యాంక్ యూ మనోహర్.